కానీ ఎవరి గుండెల్లో దేవుని కొరకు ఆసక్తి ఉందో, దేవుని కార్యాల కొరకు తృష్ణ ఉందో, పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేరణ ఎవరు పొందుకుంటారో, పరిశుద్ధాత్మ అభిషేకం మీదకి వచ్చి ఆత్మచేత ఎవరు రేపబడి దేవుని కోసం నేను అని తప్పిస్తారో వాళ్ళకి దేవుడు తన హస్తాన్ని అందిస్తాడు. రా, నీ ఆసక్తి నాకు నచ్చింది, రా, నీ తృష్ణ, నీ భారం ఆత్మల కొరకు, నా పరిచర్య కొరకైనా నీ రంది నాకు నచ్చింది, రా, నేను నిన్ను వాడుకుంటానని దేవుడు అప్పుడు ఏర్పరచుకుంటాడు. పౌలుకి యేసు దర్శనం కలిగింది. దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనం చూసి దమస్కులోకి వెళ్ళి ఏదో కళ్ళు బాగు చేసుకొని తిరిగి తార్సు వెళ్ళి తన పనిలో తను లేడు. సౌలు మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తని ప్రకటించుచు అందరినీ కలవరపరచుచుండెను అనుంది వాక్యంలో. తనకు సత్యం ఎప్పుడైతే అర్థమైందో, ఆ తెలుసుకున్న సత్యానికి ఇతరులకు చెప్పటం మొదలుపెట్టి